సార్ ఒక్క నిమిషం 2024 ఎంపీ ఎలక్షన్ సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వస్తుందని అనుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ వస్తుందంటే ఇప్పుడు ఇక్కడ నరేంద్ర మోదీ ఏమో 400 సీట్లు అంటున్నాడు. ఇక్కడ రాహుల్ గాంధీ ఏమో మొత్తం నాకు 350 370 సీట్లు వస్తాయని రాహుల్ గాంధీ అంటున్నాడు. కానీ నరేంద్ర మోదీ ఒకటి ఏం చేసిండు అని చెప్పి ఓట్లు అడగాలి. కానీ నేను రాముని గుడి కట్టినా, నేను వ్యాక్సిన్ ఇచ్చినా, నేను నోట్బందీ చేసినా అని చెప్పండి. ప్రజలకు ఏదైనా ఉపయోగం దానివల్ల అయిందని చెప్పండి, ఓట్లు వేస్తాం మేము. అయినా ఒక స్కూల్ కట్టించిండా, ఒక హాస్పిటల్ కట్టించిండా, ఏం కట్టించిండా అని ఓట్లాడడానికి వస్తున్నాడు. అంటే ఇప్పుడు జ్వరం వస్తే రాముని గుడికి పోవాలా మేము? హాస్పిటల్ పోతారు కదా ఎవరైనా. ఈయన రాముని గుడి చూపిస్తున్నాడు. చదువుకోవాలంటే రాముని గుడి చూపిస్తున్నాడు. ఒక స్కూల్ కట్టలేదు, ఒక హాస్పిటల్ కట్టలేదు. పేదోడికి ఇవాళ ఎలక్షన్ రోజు ప్రజలందరికీ చెప్తున్నా నేను, ఎలక్షన్ రోజు మీరు ఓట్లు వేసేటప్పుడు మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎంతో ఉంది దాని ముఖం చూసుకోండి. బండి మీద పోతారు కదా, పెట్రోల్ బంక్లో 110 రూపాయలు లీటర్ పెట్రోల్ అయిపోయింది, 100 రూపాయలు డీజిల్ అయిపోయింది. ఒకటి ఆలోచించండి, కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పులు చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పుల వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు అనుభవించింది. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా అదే చేస్తున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంటు ఒక నయా పైసా ₹1 నుంచి 60 రూపాయలు పెట్రోల్ చేయడానికి 60 సంవత్సరాలు పట్టింది. అదే నరేంద్ర మోదీ 60 రోజులలో చేసిండు పెట్రోల్ 120 రూపాయలు 110 రూపాయలు. ప్రజలకు ఒకటే చెప్తున్నాను, ఆలోచించి ఓటు వేయండి. ఎవరికి వేయాలి వాళ్ళకి వేయండి. నరేంద్ర మోదీ అయితే గెలవడండి. సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఇండియా కూటమి వస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు, మంచి హాస్పిటల్ కట్టినోని జైల్లో పెట్టారు, మంచి స్కూల్స్ కట్టినోని జైల్లో పెట్టారు, మంచి విద్యా వైద్యం ఉపాధి ఇచ్చినోనికి జైల్లో పెట్టిండి అలా నరేంద్ర మోదీ. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ప్రధాని అయ్యే పరిణితి ఇంకా వచ్చిందని అనుకుంటున్నారు, అంటే ఎక్స్పీరియన్స్ ఏజ్ పరంగా? చూడండి, కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం. రాహుల్ గాంధీ అవుతాడని కాదు, ఖడ్గే గారు కూడా కావచ్చు. ఎవరికి క్యాపబిలిటీ అవుతుందో వాళ్ళకి కావచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని కాదు కదా. ఇప్పుడు ఇండియా కూటమి అంటే అన్ని పార్టీల్లో కలిసి డిసైడ్ చేస్తారు ఏ పార్టీని ఎవరిని ముఖ్యమంత్రి చేయాలను. హైదరాబాద్లో కూడా ఎలక్షన్స్ ఈసారి హోరావరనే జరుగుతున్నాయి. ప్రచారాలు కూడా చాలా మాధవలత గారు కానివ్వండి, ఓవైసీ గారు కానీ ప్రచారాలు బాగానే చేస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ పీఠం ఈసారి ఎవరికి దక్కబోతుంది? చూడండి, హైదరాబాద్ అంటే ఒక మతం కులం అని భేదాలు తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఓవైసీ ముస్లిమ్స్ రిజర్వేషన్ తీసేస్తాడని ప్రచారం చేస్తున్నాడు. ఈమెమో అసలు హిందువులు ముస్లిమ్స్ ఈమె దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఈమె ప్రచారం చేస్తుంది. దేని గురించి ప్రచారం చేస్తుంది? ఒక మాట చెప్పలేకపోతుంది. 17 సెప్టెంబర్ మనకు స్వాతంత్రం వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? కమ్యూనిస్ట్ వల్ల వచ్చిందా, కాంగ్రెస్ వల్ల వచ్చిందా, లేకుంటే బీజేపీ వల్ల వచ్చిందా? ఒక్కడు స్వాతంత్ర పోరాటంలో బీజేపీ నాయకుడు పాల్గొనలే. ఎంత దేశద్రోహి, పెద్ద దేశద్రోహులు అంటే బీజేపీ. 57 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినాక 57 సంవత్సరాలు వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద నేషనల్ ఫ్లాగ్ ఎగరేయలేదు బీజేపీ. వాళ్ళు దేశద్రోహులా, వీళ్ళు దేశద్రోహులా? ఇదంతా కులం మతం రాజకీయాలు. ఇవాళ రేపు నరేంద్ర మోదీ ఓవైసీ దేశాన్ని ముక్కలు చేసే స్వాతంత్రం ఇచ్చింది కదండి. స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. వెస్ట్ పాకిస్తాన్ అది ఎట్లా సాధ్యం అండి? అది ఎట్లా విభజించారు? అది అంటే మధ్యలో దేశం ఉంటుంది, ఆ దేశ ప్రధాని ఇప్పుడు ఇటు సైడ్ పోవాలంటే గాల్లో ఎగురుకుంటూ వెళ్తాడా? చూడండి, అప్పుడు నెహ్రూజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళంతా కూర్చొని వీలు చేశారు. అప్పుడు ఆ సిచ్యువేషన్ వేరే, ఇప్పుడు వచ్చిన ఈ సిచ్యువేషన్ వేరే. ఆ టెక్నాలజీ వేరే, ఈ టెక్నాలజీ వేరే. మోడీ గారు ఏం చేయలేదు అంటారండి మరి ఈ 10 ఇయర్స్లో? చాలా చేశారండి మోదీ గారు, బ్రహ్మాండంగా చేశారు. ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు ఒక భారతీయుడిగా మీరు అక్కడికి వెళ్ళి బిజినెస్ చేయాలనుకుంటే ఎన్ని రోజులు అక్కడ ఒక ల్యాండ్ కొనే రైట్ లేదు మీకు. ఇప్పుడు ఆ రైట్ వచ్చింది కదా. డబ్బులు ఉండాలి కదా, దానికి డబ్బులు ఉండాలి కదా. బతికే వాళ్ళు బతుకుతారు కదండి. ఇప్పుడు మన స్టేట్కి కూడా వేరే స్టేట్ వాళ్ళు వచ్చి బతకట్లేదు. అవునండి, ఎవరు బతుకుతారంటే అంబానీ అదానీ బతకడానికి అక్కడ చేస్తున్నారు. కానీ పేద ప్రజలు పేదరికం పోవడానికి వాళ్ళు చేస్తలేరు. ఒక అదానీ వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ చూస్తేనే సుమారు మనకు 30-40 లక్షల కోట్లు అన్న వాళ్ళ మార్కెట్ క్యాపిటల్. వాళ్ళ కింద ఎంతమంది పనిచేస్తారని, ఎంతమంది కుటుంబాలు బతుకుతున్నాయి? ఇప్పుడు మనకి అంటాం వాడు ఎలాన్ మస్క్ కానీ వాడు వీడు అందరు గ్రేట్ అని మనం అంటాం. మన దేశ కోటీశ్వర్ని మనం ఎందుకు తక్కువ వేసుకొని మాట్లాడాలి? వాళ్ళు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కదా.
కరెక్టే చెప్తున్నారు మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ మనము ఒక 1000 రూపాయలు బ్యాంకులకు వెళ్ళి లోన్ తీసుకుంటే బ్యాంక్ వాళ్ళు వచ్చి మన సామాన్లు అన్నీ నిలదీస్తారు. ఈయన నరేంద్ర మోదీ అందాని అవానికి లోన్లు ఇచ్చేసి వాళ్ళ లోన్లు మాఫీ చేస్తున్నాడు. అదే రైతుల లోన్లు ఎందుకు మాఫీ చేస్తున్నారు? ఉంది తెలుసా మీకు? రిలయన్స్ కంపెనీ జీరో అప్పుతోటి ఉంది తెలుసా? నరేంద్ర మోదీ షేర్లు అమ్ముకున్నాడు వేరే కంపెనీకి, గూగుల్కి వాటి వీటికి షేర్లు అమ్ముకొని అప్పు కట్టాడు. పేద ప్రజలకు ఏం చేయలేదా? బీజేపీ గవర్నమెంట్ పేద ప్రజలకు ఏం చేయలేదు. ఒక్క నయా పైసా ఏం చేయలేదా? పక్కా చేయలేదు. 100% చేయలేదు. ఏం ప్రూఫ్ ఉంది మీ దగ్గర ఏం చేయలేదని? నేను చెప్పాలా? ఉజ్వల స్కీమ్ సిలిండర్లు ఎంతమందికి పోయినాయి? 2 కోట్ల మంది. జనాలకు రాలేదు. ఎవరికి రాలే? జనాలకు పబ్లిక్ వరకు రాలేదు. ఎవరికి? పబ్లిక్ వరకు రాలేదు. 2 కోట్ల మంది మహిళలు ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ నీకు వచ్చి ఓపెన్ గా మోడీ గారితో మాట్లాడి 2 కోట్లు. ఏ దేశంలో? మీరు పాకిస్తాన్ వాళ్ళేమో నాకు తెలియదు కానీ ఇండియాలో అయితే వచ్చినాయి 135 స్కీములు. ఆగండి, 135 స్కీములు ఉన్నాయి. డాష్ బోర్డ్ ఉన్నది. ఉజ్వల స్కీమ్ వచ్చిందా? నీకు కాదు, వచ్చిన వాళ్ళకి చెప్తున్నా నేను. వచ్చిన వాళ్ళకి చెప్తున్నా. ఎవరు? ఏడ పేపర్ వరకు? వాళ్ళ మేనిఫెస్టో వరకే బాగుంటుంది. అది 2 కోట్ల మంది వచ్చి మాట్లాడిండు స్వామి అంటే మేనిఫెస్టో అంటే ఏంది? మేనిఫెస్టోలో ఉజ్వల స్కీమ్ లేదు. మేనిఫెస్టోలో ఉజ్వల స్కీమ్ లేదు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉజ్వల స్కీమ్ లేదు. పేపర్ వర్క్ వరకే బాగుంటాయి. అవి పబ్లిక్ వరకు రావు. ఎవరికి రావు? అరే వచ్చిండు స్వామి అంటే నువ్వు రావు అంటావు. ఏం మాట్లాడాలి స్వామి? రాలేదు. నువ్వు దేనికి ఎలిజిబుల్ ఉన్నావు స్కీమ్ కి? నువ్వు ఏ స్కీమ్ కి ఎలిజిబుల్ ఉన్నావు? ఏ స్కీమ్ నువ్వు ఏదైనా ఎలిజిబుల్ ఉన్నావు? అరే నాకు చదవడానికి నా పిల్లలకు చదివిపిస్తే నేను ఏదైనా స్కీమ్ ప్రయత్నిస్తా. ఈయన ఒక స్కూల్ కట్టలేదు, ఒక హాస్పిటల్ కట్టలేదు. నా జీవితం అంతా నా పిల్లల చదువులకే పోతున్నాయి జీతాలన్నీ. లాస్ట్ 57 సంవత్సరాల్లో ఎన్ని ఎయిమ్స్ హాస్పిటల్ కట్టిరో తెలుసా నీకు? ఎన్ని ఎయిమ్స్ కట్టిరో తెలుసా? ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఎన్ని కట్టిరో తెలుసా లాస్ట్ 57 ఇయర్స్లో? నేను అడిగిన క్వశ్చన్కి రిటర్న్ అని క్వశ్చన్ అడగక, ఎన్ని కట్టిండ్రు అని అడిగిన. ఎన్ని కట్టిండ్రు? ఎన్ని కట్టిరంటే నేను అడుగుతున్నా, ప్రశ్నకు సమాధానం చెప్పు. ఎన్ని కట్టిరంటే కాదు, నేను చెప్తున్నా. బస్సు స్కూల్ ఎవరు కట్టాలి? గవర్నమెంట్ కట్టాలి. ఏ గవర్నమెంట్ కడుతుంది? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి కట్టాలి. దానికి స్టేట్ గవర్నమెంట్ తెలియకపోతే మాట్లాడదు. తెలియకపోతే కాదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్కూల్ కట్టారు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కట్టారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కట్టారు. మళ్ళీ దానికి బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ కదా టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఎవరు చేసి సపోర్ట్? ఎప్పుడు చేసిరు? ఇంటర్నల్ చాలా ఉంది. ఇలా టీఆర్ఎస్ ఉన్నాడు, ఇలా టీఆర్ఎస్ బతుకుతుందంటే ఇలా టీఆర్ఎస్ బతుకుతుంటే బికాస్ ఆఫ్ బీజేపీ. ఇదైతే ఖతర్నాక్ అన్న. టీఆర్ఎస్ కి ఇంటర్నల్ గా బీజేపీ సపోర్ట్ చేసింది కాబట్టి కవితక్క ఇంటర్నల్ సపోర్ట్. టీఆర్ఎస్ ఇవాళ ఇంటర్నల్ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి కవితకు అరెస్ట్ చేశారు. లేక డైరెక్ట్ అరవింద్ కేజ్రీవాల్కి అరెస్ట్ చేయలేరు. అరవింద్ కేజ్రీవాల్కి అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ కవితకు అరెస్ట్ చేయాలి. అందుకని కవితకు అరెస్ట్ చేసి ఇంటర్నల్ అగ్రిమెంట్ ఎట్లా చేస్తారు? ఇంటర్నల్ అగ్రిమెంట్ ఎట్లా నీకు తెలియనప్పుడు మాట్లాడదు, తెలిస్తే మాట్లాడు. ప్రూఫ్ తోటి తెలియకుండా మాట్లాడదు. జవహర్లాల్